ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కాకుండా హైదరాబాద్ లోనే కేసీఆర్ ను ప్రశ్నించాలని సిట్ నిర్ణయించింది. నోటీసులు ఇస్తున్నారు కేసీఆర్ కి. లైవ్ చూద్దాం. మైక్ మైక్ అది పెట్టకురా ఇంకా కాదు జరిగే ఫోటో పెట్టాలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి, నందినగర్లోని కేసీఆర్ నివాసానికి మరొకసారి సిట్ అధికారులు వచ్చారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం ఏబిఎన్ స్క్రీన్ మీద. ఏదైతే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సిట్ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయనకు మరొకసారి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మనం సిట్ అధికారులు నోటీసులు సర్వ్ చేయడాన్ని మనం చూస్తాం. వాస్తవానికి ఏదైతే ఇవాళ సాయంత్రం నుంచి కూడా ఆయనకి సిట్ మరొకసారి నోటీసులు ఇస్తుందన్న పెద్ద ఎత్తున ప్రచారం నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు కేసీఆర్ నివాసానికి వచ్చి అక్కడ ఆ సిబ్బందితో, నివాసంలో ఉన్న సిబ్బందితో మాట్లాడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం రావాల్సిందిగా కూడా కోరుతున్న పరిస్థితి. ఇంకొక వైపు కేసీఆర్ ఇంట్లో ప్రస్తుతం ఎవరూ లేరు. మొత్తంగా ఉదయం నుంచి కూడా ఇక్కడ ఎవరు లేరు. నివాసంలో లైట్లు కూడా ఆఫ్ చేసి ఉన్నాయి, గేట్లు కూడా తాళాలు వేస్తే సిట్ అధికారులు వాచ్మెన్తో మాట్లాడి సిట్ అధికారులు లోపలికి వచ్చి గోడ కూడా అంటించిన పరిస్థితి. కేసీఆర్ ఇంటి గోడకు నోటీసులను అంటించారు. సో ఫిబ్రవరి 1వ తారీఖు అంటే ఆదివారం ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాల్సిన ఇన్వెస్టిగేషన్ కోసం అందుబాటులో ఉండాల్సిందిగా కూడా సిట్ అధికారులు కోరారు. వాస్తవానికి కేసీఆర్ రిక్వెస్ట్ను సిట్ తిరస్కరించిందని చెప్పవచ్చు. ఏదైతే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చి తనకు మరొకసారి నోటీసులు ఇవ్వాల్సిందిగా కేసీఆర్ కోరారు. ఒకసారి సిట్ అధికారులు వెను తిరుగుతున్నారు. సిట్ అధికారులు ఇక్కడ నుంచి సార్ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత వెను తిరుగుతున్న పరిస్థితి. విజువల్స్లో కూడా నోటీస్ సర్వ్ చేస్తున్నారు. లోపల ఉన్న సిబ్బందికి ఇక్కడ ఎవరు పిఎల్ కావచ్చు, ఇతరులు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా అంటే ఇంట్లో ఉన్న సార్ ఎప్పుడు రావాలి మాకు చెప్తాను రమ్మన్నారు. వాళ్ళు ఏం చెప్పారు? ఆల్రెడీ ఉంది కదా. అన్న పడతారు. ఎవరికి ఇచ్చారు నోటీస్? లోగో మొహానికి లాక్కున్నాయి కొద్దిగా
సిట్ అధికారులు మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. ఎవరు నోటీసులు తీసుకున్నారు అని అడిగినా కూడా చెప్పే పరిస్థితి లేదు. ఒక్క నిమిషం అన్న, వైర్ పడిపోతాం మనం అందరం మొత్తం అన్న, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో అది సిట్ అధికారులు నోటీసులు కేసీఆర్ ఇంటికి నోటీసులు అంటించి వెనుదిరుగుతున్నారు. శరత్ రైట్, ఓకే. సో మొత్తానికి కేసీఆర్ కు మరొకసారి సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో కేసీఆర్ కు మరొకసారి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి వెనుదిరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. నిన్న వాస్తవానికి నిన్న సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా ఈరోజు కూడా మరొకసారి కేసీఆర్ నిన్న రిప్లై కూడా ఇచ్చారు. నిన్న రాత్రి తాను ఏదైతే మరొక తేదీని చెప్పాలంటూ మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేను, మరొక తేదీని కూడా. సో మొత్తానికి సిట్ అధికారులు కేసీఆర్ నివాసం నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. సో మొత్తానికి నాటకీయ పరిణామాల మధ్య మరొకసారి కేసీఆర్కు నోటీసులు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా సిట్ అధికారులు కేసీఆర్ నందినగర్ నివాసానికి వస్తారన్న చర్చ నేపథ్యంలో సో మొత్తానికైతే ఇప్పుడు 9:15 ప్రాంతంలో రెండోసారి సిట్ అధికారులు రావడం. ఇక్కడ కేసీఆర్ ఇంట్లో కూడా ప్రస్తుతం ఎవరూ లేరు. వాస్తవానికి ఒక రకంగా సాయంత్రం నుంచి కూడా లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసి ఉన్నాయి. గేట్స్కి తాళం కూడా గేట్లకి తాళాలు కూడా వేసి ఉన్న పరిస్థితి. అట్లీస్ట్ లైట్స్ కూడా ఆన్ చేయలేదు ఈరోజు సాయంత్రం అంతా కూడా. సో అయినప్పటికీ కూడా సిట్ అధికారులు ఇక్కడికి రావటం, నోటీసులు సర్వ్ చేయటం, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాల్సిందిగా కూడా నోటీసులు పేర్కొన్నారు. ఇక ఈ కేసు విషయానికి వస్తే నిన్న మధ్యాహ్నం ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసీఆర్కు నోటీసులు జారీ చేయడం, రాత్రి ఆయన 8:30 గంటల ప్రాంతంలో సిట్కు రిప్లై కూడా ఇచ్చారు. వాస్తవానికి మనం చూస్తాం కేసీఆర్ ఇంటి గేట్లు కూడా తాళాలు కూడా వేసి ఉన్నాయి, లైట్స్ కూడా ఆన్ చేయలేదు. మొత్తంగా ఎవరు కూడా ఒక సెక్యూరిటీ 2-3 సెక్యూరిటీ సిబ్బంది, అదేవిధంగా లోపల ఇంట్లో సిబ్బంది ఒక 2-3 తప్ప కేసీఆర్ పిఎల్ కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, ఎవరు కూడా లేరు. ఈరోజు సాయంత్రం నుంచి ఇదే సిచ్యువేషన్ నందినగర్ కేసీఆర్ నివాసంలో పరిస్థితి. ఇక సిట్ అధికారులు నిన్న నోటీసులు సర్వ్ చేయడం, అదేవిధంగా మళ్ళీ దానికి రాత్రి కేసీఆర్ రిప్లై ఇవ్వడం, తాను మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం తాను హాజరు కాలేను, ఒకవేళ మళ్ళీ నోటీసులు ఇవ్వదలుచుకుంటే ఎర్రవల్లిలోని ఫామ్ హౌసే తన నివాసం, అక్కడే నోటీసులు ఇవ్వాల్సిందిగా కూడా కేసీఆర్ తన రిప్లైలో కోరినప్పటికీ కూడా తన కేసీఆర్ రిక్వెస్ట్ సిట్ అధికారులు పట్టించుకున్నట్టు కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. మళ్ళీ ఇక్కడే నందినగర్ నివాసంలోనే ఆయనకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం. సో తాను కోరుకుంటే ఇక్కడికే వచ్చి కూడా విచారణ జరుపుతామని చెప్తారు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేయబోతున్నారు అనేది కూడా రాజకీయంగా ముఖ్యంగా సిట్ అధికారులు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందని కూడా ఆసక్తిగా మారింది. మొత్తానికి కేసీఆర్ నివాసం లోపలికి గేట్లు కూడా ఓపెన్ చేశారు. సో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికైతే ఇప్పుడు కేసీఆర్ ఏం చేయబోతున్నది కూడా రాజకీయంగా ఆసక్తిగా మారింది. అసలు విచారణకు హాజరు అవుతారా లేదంటే అందుబాటులో, అంటే ఇక్కడే అందుబాటులో ఉండాలని చెప్పి సిట్ నోటీసుల్లో పేర్కొన్న నేపథ్యంలో కేసీఆర్ ఇంటి గోడకు ఎవరు లేకపోయిన కేసీఆర్ ఇంటి గోడకు సిట్ అధికారులు నోటీసులు అంటించారు. సో మొత్తానికి ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. వాస్తవానికి తాను ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నివాసంలోనే కేసీఆర్ తాను ఉంటున్నట్టు పేర్కొన్నారు. కాబట్టి ఏమైనా నోటీసులు ఇచ్చినా తదుపరి ఏమైనా చేయదలుచుకున్నా అక్కడికే వచ్చి నోటీసులు ఇవ్వాలనేది కేసీఆర్ నిన్న రిప్లైలో సిట్కి రాసిన లేఖకు సంబంధించిన రిప్లైలో పేర్కొన్నారు. కానీ సిట్ అధికారులు ఎక్కడూ కూడా కేసీఆర్ రిక్వెస్ట్ పట్టించుకోలేదు. సో నందినగర్ నివాసానికి వచ్చి ఆయన ఏదైతే నందినగర్ నివాసానికి వచ్చి నోటీసులు జారీ చేయడం ద్వారా ఇదే అడ్రస్ అంటే ఎఫ్ఐఆర్ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు ఈ అడ్రస్తోనే నందినగర్ అడ్రస్తోనే కేసీఆర్ ఉన్నట్లుగా కూడా ఆయన అఫిడవిట్లో ఉంది. సో దానినే సిట్ అధికారులు పరిగణలోకి తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఏదైతే తన వ్యవసాయ క్షేత్రంలో విచారణ చేయాలని కేసీఆర్ చేసిన అభ్యర్థులను సిట్ బృందం పరిగణలోకి తీసుకోలేదు. కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్ కావచ్చు, కేసీఆర్ ఆధార్ కార్డు కావచ్చు, ఇతర అన్నింటిలో ఆధార్ కార్డుతో సహా నందినగర్ నివాసం అడ్రస్ ఉంది. సో అందులో భాగంగానే ఇప్పుడు నందినగర్ నివాసంలోనే ఏదైతే అడ్రస్ ఉండటంతో ఇక్కడికే సిట్ అధికారులు వచ్చి నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు
కేసీఆర్ న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా, లేదంటే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుందా అన్న చర్చ కూడా జరుగుతుంది. వాస్తవానికి మనకున్న సమాచారం ప్రకారం కేసీఆర్ ఇప్పుడు ఆ నందినగర్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని కోరిన నేపథ్యంలో ఖచ్చితంగా నందినగర్లో ఆయన అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద ఖచ్చితంగా కేసీఆర్ కోర్టుకు వెళ్తారు. ఎందుకంటే 65 సంవత్సరాల నిండిన వ్యక్తికి ఎక్కడైనా అంటే తాను కోరుకున్న చోట విచారణ జరిపే అవకాశం ఉందనేది ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన న్యాయ నిపుణులు కావచ్చు, ఇతర సీనియర్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా